హాయ్ ఫ్రెండ్స్, కే ర్యాంప్ దివాళీ ఫెస్టివల్ రిలీజ్కి 4th మూవీగా రిలీజ్ అయింది. మూవీ లెంత్ వచ్చేసి 2 hours 20 minutes రన్ టైం ఉంటుంది. ఫ్యామిలీతో చూడాలనుకుంటే లిప్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ఇవి దృష్టిలో పెట్టుకొని చూసేయండి. పార్ట్నర్షిప్ వచ్చేసి ఆహా స్ట్రీమింగ్ అని ఇచ్చారు. మన హీరో కిరణ్ అబ్బవరం గారు ఇంతకుముందు చేసిన మూవీస్ కంటే ఈ మూవీస్ లో రిప్రెసింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొత్తగా ఉంది. వాయిస్ కానీ, డైలాగ్స్ కానీ, బాడీ లాంగ్వేజెస్ కానీ బాగా చూపించారు. ముందుగా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, రిచ్ కిడ్ అయినా సరే హడావిడిగా లేకుండా సింపుల్ గా ఉంటూ చదువు అంటేనే పడని హీరోకి తన తండ్రి కేరళలో ఎడ్యుకేషన్ కి పంపుతాడు. అక్కడికి కాలేజ్కి వెళ్ళాక హీరోయిన్ తో లవ్ లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అయితే పర్లేదు, వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ అండ్ ఫన్నీ సీన్స్ తో బాగా వెళ్ళింది మూవీ ముందుకు. కానీ నరేష్ గారి ఫన్ జనరేట్ చేసే విధానం కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది. కేరళలో తీసినా కూడా చాలా క్యారెక్టర్స్ ఫేక్ మలయాళంలో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అంతేకాక హీరోయిన్ హీరోతో ఇంప్రెస్ అయ్యే సీన్ కూడా అంతగా అనిపించదు. కేరళని బాగా చూపించారు. ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ యుక్తి తరోజా గారు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే ఇంకా అమానా జట్మాలాని గారు, ఇంకా విమలా రమణ్ గారు ఒకప్పుడు హీరో హీరోయిన్ గా చేశారు. ఇప్పుడు ఈ మూవీలో కూడా కంబ్యాక్ ఇచ్చారు. కానీ వీళ్ళకి మంచి రోల్ ఇవ్వలేదు. అంతేకాక కొద్దిసేపే ఉంటారు వీళ్ళు. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. మూవీ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఫన్ కూడా ఎక్కువ కట్ గా చూపిస్తారు. మన హీరో కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ కొరకి అండ్ డిఫరెంట్ లుక్ కోసం మూవీ చూడాలి. మీరు ఈ మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ దివాళీకి 4 ఫిలిమ్స్ వచ్చాయి కదా, మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్లో చెప్పండి. అంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.